తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం నెడిగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజా సమస్య కార్యక్రమం తలపెట్టి తమ నెడిగట్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం సతీమణి మేడిశెట్టి పద్మశ్రీ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తరఫున నెడిగట్ల గ్రామంలో గత 10 రోజులుగా ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రజల ఇంట్లో సమస్యల కన్నా వీధి సమస్యలు ఎక్కువగా చెబుతున్నారని, ఏ వీధికి వెళ్ళినా డ్రైనేజీలు, రోడ్ల సమస్య, మురికి గుంటల సమస్య ఎక్కువగా చెబుతున్నారని, డ్రైనేజీ లేక వాడుకున్న మురికి నీరు ఎటు పోవడానికి తావులేక రోడ్ల మధ్యకు వచ్చి చేరుతోందని, దాని ద్వారా మురికి నీరుగా తయారై దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి వల్ల ఎటువంటి రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉంటాయో అన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారని ఆమె వాపోయారు. కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి. మాది రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు పద్మశ్రీ, జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం గారి సతీమణి అండి. మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బత్తుల బలరామకృష్ణ గారు ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆయనతో పాటు మేము తోడుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కానీ బత్తుల బలరామకృష్ణ గారు కానీ వాళ్ళతో మేము వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళ ఆశయాలకు కానీ మేము వాళ్ళతో నడుస్తూ ఈ నిడిగట్లలో పల్లె బాట ప్రజా సమస్య అనే కార్యక్రమాన్ని చేపట్టామండి. ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సమస్యని చెప్పుకునే కొంతమందికి అయితే ఇది ఉండదు కాబట్టి మేమే ప్రతి ఇంటికి వెళ్ళి అందరి సమస్యలు తెలుసుకుంటున్నామండి. ఇంట్లో సమస్య కన్నా కూడా వీధిలో చాలా దారుణంగా ఉన్నాయండి. డ్రైనేజీలు, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో డ్రైనేజీలో ఉంటున్నారో కూడా వేసామన్నారు కానీ ఆ రోడ్స్ ఒక సిస్టమాటిక్ లేదు, ఏమీ లేదు. ఈ కరెంటు పోల్స్ కానీ ఏది కూడా అభివృద్ధి అనేది మాత్రం అసలు ఏది కూడా లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు చాలా దారుణాలు, చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య చూపిస్తున్నారండి. చాలా ఏ సమస్య అయినా కూడా ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో సమస్య కన్నా ఈ సమస్యను తీర్చండి అనేసి చెప్తున్నారండి. దాని మీద కొంచెం ఎమ్మెల్యే గారు దృష్టి పెడతానన్నారు. మేము అడిగాము, ఆయన కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే వచ్చి మా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఆయనతో తోడుగా నడుస్తూ చేస్తున్నామండి. ఇంకా ఏదన్నా కూడా డ్రైనేజెస్ సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. మీరు ఒకసారి ఈ రోడ్స్ కూడా ఒకసారి షూట్ చేస్తే సరిపోతుందండి. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నార్మల్గా చెప్పట్లేదండి, వాళ్ళు చాలా చాలా బాధపడుతూ చెప్తున్నారు. అది ఈ ఎన్డీఏ కూటమిలో మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే కూడా ఈ కార్యక్రమం అనేది ప్రతి పల్లెలోనూ ప్రతి ఊరిలోనూ కొంచెం చేస్తే బాగుంటుంది కదా అనేసి అంటే గవర్నమెంట్ తరఫు వాళ్ళు చేస్తారు, మనం తెలుసుకోవడం అనేది ఇంకా బాగుంటుంది, ఇంకా ఈజీగా ఉంటుంది కదండి. గవర్నమెంట్ తరఫు నుంచి చేయడానికి వాళ్ళకి ఏదన్నా సమస్యను తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుంది చెప్పడం వల్ల అందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానండి.